హాయ్ గైస్, గుడివాడ శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి దాదాపుగా 300 వీడియోలు పైగా రికార్డు చేసిన ఘటన బయటకు వచ్చింది. అక్కడ విద్యార్థులు చెప్పిన దాని ప్రకారం మొన్న ఒక వ్యక్తి వెళ్ళి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేయడంతో ప్రిన్సిపల్ అలాంటిదేమీ జరగట్లేదని నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే చూపించాలని అడిగారంట. అతను ప్రూఫ్ లేదంటంతో ప్రిన్సిపల్ కూడా లైట్ తీసుకున్నారు. అదే టైంలో ఒక ఇద్దరు ప్రేమికులు వీడియోలు బయటకు రావడంతో మేబీ కాలేజ్ యాజమాన్యం దాని గురించేమో అని లైట్ తీసుకున్నట్టుంది. ఆ టైంలోనే ప్రిన్సిపల్ వార్డెన్లు అంతా మీ ప్రైవసీ వీడియోలు బయటకు ఎలా వస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటూ చెప్పారంట. కానీ అసలు విషయం ఏంటంటే బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విజయ్ అనే విద్యార్థి గర్ల్స్ హాస్టల్లో ఉండే ఒక విద్యార్థిని తన గర్ల్ ఫ్రెండ్ సహాయంతో సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియోలను చిత్రీకరించి ఇతరులకు అమ్ముతున్నట్లు వారు చెబుతున్నారు. వారం క్రితమే ఈ విషయం బయటకు వచ్చిన కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడంతో విద్యార్థులు బాగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ధర్నా చేసిన తర్వాత పోలీసులు కాలేజీకి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుడు ఫోన్ తీసుకోవడంతో అందులో ఉన్న వీడియోలు చూస్తున్న సమయంలో తన స్నేహితుడు చెల్లెలను గుర్తించి తన స్నేహితుడికి చూపించాడు. అప్పుడు తన చెల్లెలను గుర్తుపట్టి వెంటనే కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. కానీ కాలేజీ యాజమాన్యం ఆ వీడియో చూపించాలంటూ అప్పుడే చర్యలు తీసుకుంటామంటూ చెప్పింది. అతను తన చెల్లెల వీడియోని ఎలా చూపిస్తాడు, లేదు అని చెప్పాడు. ఈ విధంగా వారం రోజుల నుంచి గొడవ జరుగుతున్న నేపథ్యంలో కాలేజ్లో రిపేర్ చేస్తుండగా కాలేజ్ షవర్లో కెమెరా బయటపడింది. అప్పుడు బాయ్స్ అంతా కలిసి ఆ నిందితుడిని చితకబాదగా అతను చెప్పిన విషయాన్ని విని షాక్ అయ్యారు. 365 ఫోటోల వరకు ఇప్పటి వరకు లీక్ చేసినట్లుగా అతను ఒప్పుకున్నాడు. ఇంకా 800 ఫో 800 వీడియోలు ఇంకా తన ఫోన్లో ఉన్నాయంటూ చెప్తున్నాడు. అయితే ఇప్పుడు వరకు సిఆర్ కాలేజ్, మల్లారెడ్డి కాలేజ్ అండ్ ట్విట్టర్లో కొంతమంది బాయ్స్కి వాళ్ళందరికీ అమ్మాడంటూ ఒప్పుకున్నాడు. దీని వెనక బ్యాక్ స్టోరీ చూస్తే ఈ నిందితుడు విజయ్కి తనకు సహకరించిన అతని లవర్ అమ్మాయి ప్రేమించుకునే టైంలో వాళ్ళిద్దరూ కలిసి ఓయో రూమ్కి వెళ్ళడం జరిగింది. అయితే ఆ అమ్మాయికి తెలియకుండా ఈ విజయ్ వీడియో తీసి ఆ అమ్మాయిని నేను చెప్పినట్లు చేయాలంటూ బెదిరించాడు. అయితే ఆ అమ్మాయి ఒప్పుకొని గర్ల్స్ హాస్టల్లోని బాత్రూంలో ఇతను చెప్పినట్లుగా కెమెరా అమర్చింది. అంటే ఇది సెకండ్ ఇయర్లో జరిగినట్లుగా చెప్తున్నారు. సెకండ్ ఇయర్ నుంచి ఇప్పుడు ఆ అమ్మాయి ఫోర్త్ ఇయర్, అంటే 2 సంవత్సరాలుగా ఈ వీడియో తంతంతా నడుస్తుంది. ఆ అమ్మాయిని కూడా ట్రాప్ చేసి ఆ అమ్మాయిని యూజ్ చేసుకున్నారేమో అని మనం పాపం అనుకుంటాం. కానీ ఆ అమ్మాయి చేసే బిహేవియర్ చూస్తే అస్సలు అలా లేదు. అందరి ముందు తాను చేసింది తప్పే అని ఒప్పుకున్నా కూడా పశ్చాత్తాపం అనేది లేదు. ఇంకా మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, తన మిడిల్ ఫింగర్‌ని చూపించడం చేస్తుందంట. 2 రోజుల నుంచి అమ్మాయిలంతా నిద్రాహారాలు మానేసి వాళ్ళు అనుక్షణం ఎంతో బాధను అనుభవిస్తూ అక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే ఈ అమ్మాయి మాత్రం ఒక రూమ్‌లో పెట్టి ఆ అమ్మాయికి కావాల్సిన ఫుడ్డు అన్ని రకాల సదుపాయాలని కాలేజ్ యాజమాన్యం అంతా దగ్గరుండి చూస్తుందంట. ఈ టైంలో కాలేజ్ యాజమాన్యం అదంతా ఫేక్ న్యూస్ అంటూ చెప్పడం ఇంకా హాస్యాస్పదం. ఇక్కడ నిందితులు ఇద్దరూ తాము చేసిన తప్పును తాము ఒప్పుకున్నారు. ఎంతసేపు వాళ్ళ కాలేజీ పేరు ఎక్కడ డ్యామేజ్ అవుతుందా అని వీళ్ళు ఎంతసేపు కప్పిపుచ్చడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా నిందితుడు పోలీసులు వచ్చి విచారణ చేసే టైంలో నీ దగ్గర ఏమన్నా వీడియోలు ఉన్నాయా, నిజం చెప్పు, నీ మీద ఏ కేసు రాకుండా చూస్తాం, ఉంటే వాటిని డిలీట్ చేసే అని చెప్పడంతో అప్పటికప్పుడు స్పాట్ లో 10 వీడియోస్ ని వాళ్ళ ముందే డిలీట్ చేశాడంట. దారుణమైన విషయం ఏంటంటే ఒక్కొక్క వీడియోని ₹100 అమ్ముతున్నాడంట. అసలు అమ్మాయిల జీవితాలంటే లెక్క లేకుండా పోయింది. వీళ్ళని ఏం చేయాలి, ఉరి తీసినా పాపం లేదు. నిందితురాలు పొలిటీషియన్ కూతురంట. పొలిటీషియన్ కాలేజ్ యాజమాన్యం కూడా బెదిరించడం జరిగిందంట. మీరు మా అమ్మాయిని ఏం చేసినా మీ కాలేజీని డ్రగ్స్ కేసులో ఇరికిస్తాను అంటూ ప్రిన్సిపల్ని బెదిరించాడంట. నైట్ వరకు ఆ అమ్మాయిని ఎక్కడికి కదలనివ్వకుండా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటే ప్రిన్సిపల్ ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళండి మేము చూసుకుంటామని చెప్పి ఆ అమ్మాయిని తప్పించే ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయితో పాటు ఇద్దరు అమ్మాయిలు ఆ అమ్మాయికి సపోర్టివ్గా ఉండడంతో ఆ అమ్మాయిని ఆ ఇద్దరు అమ్మాయిల్ని కలిపి కార్ ఎక్కించి వేరే చోటకి పంపించే ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయి కార్ ఎక్కే టైంలో ఆ అమ్మాయితో పాటు ఒక ల్యాప్టాప్ బ్యాగు, 4 ఫోన్లు ఉన్నాయంట. అలాగే సీసీటీవీలో కూడా రికార్డ్ అయ్యాయి. ఇంతలో అక్కడే ఉన్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వెళ్ళి వాళ్ళని అడ్డుకోగా ఆ అమ్మాయిని ఒక్కదాన్ని దింపేసి ఆ ఇద్దరిని పంపించేశారు. ఆ ఇద్దరితో పాటే ల్యాప్టాప్ బ్యాగ్, ఆ ఫోన్స్ ఉన్నాయి. సో ఈ అమ్మాయి ఒకటే దిగి మళ్ళీ లోపలికొచ్చేసింది. దీన్ని బట్టి వాళ్ళతో పాటు ఉన్న ప్రూఫ్స్ అన్నీ వాళ్ళతో పంపించేశారు అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి.
ఆ అమ్మాయి దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని వాళ్ళిద్దరితో పంపించేసింది అని అర్థమవుతుంది. ఇక్కడ ఎందుకో ప్రభుత్వం పనితీరు బాలేదనే చెప్పాలి. వచ్చిన అందరిని వీళ్ళు వైసీపీ, వైసీపీ అంటూ నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారంట. ఏ పార్టీ అయితే ఏముంది, వాళ్ళకి న్యాయం జరగాలని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పేది వినాలి. దానికి కావాల్సిన డెసిషన్ తీసుకోవాలి అన్నట్టే ఉండాలి. చంద్రబాబు గారు ఇప్పుడు అలర్ట్ అయ్యి కలెక్టర్లని, ఎస్పీలని అక్కడ పంపించి విచారిస్తున్నారు. జెడ్పీసీ అందరూ వచ్చి అక్కడ విచారణలో పాల్గొంటున్నారు. కానీ నిందితులకి మాత్రం శిక్ష వేయాలి. కానీ కాలేజ్ యాజమాన్యం ఫస్ట్ నుంచి కూడా నిర్లక్ష్యం వ్యవహరించింది. ఏంటంటే అది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రైవేట్ వీడియోస్ బయటకొస్తున్నాయి. అది వాళ్ళిద్దరూ ప్రేమికులు కావచ్చు అన్న ఇదిలోనే ఉన్నారు ఎంతసేపటికి. పైపెచ్చు అక్కడ వార్డెన్‌లు మీరు ఆ అమ్మాయి మీద అనవసరంగా ఆరోపణ చేస్తున్నారు. ఒకవేళ అది నిజం కాకపోతే మీరు ఫైన్ కడతారా అంటూ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌ని కూడా బెదిరించారంట. ఓకే అన్నాక వాళ్ళ దగ్గర సంతకాలు కూడా తీసుకున్నారంట. పైపెచ్చు అక్కడ వార్డెన్ అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరి పేర్లు రాసుకొని మీ వీడియోలు కూడా ఉండొచ్చు వాటిలో. మీరు బయటకు రావడానికి ఓకేనా మీకు అని అడుగుతుందంట. బెదిరిస్తుందంట. కాలేజ్ యాజమాన్యం ఎంటర్ అయ్యి వివరణ ఇచ్చే టైంలో ఈ అమ్మాయి కూడా మాట మార్చే ప్రయత్నం చేసిందంట. బాయ్స్ హాస్టల్‌లో ఉన్న నిందితుడిని ఆ బాయ్స్ అంతా కలిపి చితక్కొట్టారంట. దాని ద్వారా అతనికి దెబ్బలు తగిలాయంట. అందుకే హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఈ అమ్మాయి మాత్రం ఇప్పుడు హాస్టల్‌లోనే ఉంది. ఏదేమైనా కాలేజ్ జరిగిన డ్యామేజ్‌ని గుర్తించి న్యాయం జరగడం కంటే అంతకంటే గొప్ప పేరు కాలేజీకి ఉండదంటూ న్యాయం జరిగే ఆలోచన చేయాలి.